హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిరాజ్ తెలుగు వ్లాగ్స్ 345. ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మ్యాంగో పికిల్ దీన్ని నేనే చేశాను, కానీ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇక వీడియో లోపలికి వెళ్ళిపోదాం. నైటే గిన్నెలన్నీ తోమేసుకొని పెట్టుకున్నాను. ఇడ్లీ కోసం పప్పు రవ్వ నానబెట్టుకొని నైటే రుబ్బేసి పెట్టుకున్నానండి. మళ్ళీ మార్నింగ్ లేచి అన్ని పనులు చేయాలంటే కొంచెం టైం సరిపోదు కదా. మార్నింగ్ లేచేసి అన్ని పనులు చేసుకొని స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యాను. చూడండి, మా వాడు వచ్చి ఏం చేస్తున్నావు మమ్మీ, ఏం క్రీమ్ అది అని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నావు ఈరోజు అని అడుగుతున్నాడు. ఇంట్లో ఇద్దరు ఉంటే మాత్రం ఇప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, కొట్లాడుతూనే ఉంటారు. కంప్లీట్ అయిపోయింది నా మేకప్ అయితే. చిన్న మేకప్. ఇడ్లీ పిండి రుబ్బుకున్నాను నైటే. ఇడ్లీ పిండి చూసారు కదా, అలా ఒక్కసారి కలిపేసుకొని ఇడ్లీకి పెట్టేసుకున్నాను. 4 మెంబర్స్కి ఒక్కసారి పెట్టేస్తే సరిపోతుందండి మాకు. ఇడ్లీ కోసం మేము పల్లి చట్నీ తినమండి. టొమాటో చట్నీ చేసుకొని తింటాం. అదైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇడ్లీ అయితే అయ్యింది, పిల్లలకు పెట్టేశాను. ఫస్ట్ దాన్విక కూడా ఇడ్లీ చట్నీ అంటే చాలా ఇష్టపడుతుంది, తింటుంది. తినేసి ఇంకా స్టార్ట్ చేసామండి. మామిడికాయ పచ్చడి అంటే 25 కాయలు తెచ్చి కట్ చేసి మ్యాంగో పికిల్ పెద్దగా పెట్టడం అయితే, జాడీలలో పెట్టడం అయితే కాదండి. ఒక 2 మామిడి చిన్నగా కొంచెం పెట్టుకుందామని చెప్పేసి కట్ చేస్తున్నాము. కానీ 2 కూడా పెట్టలేదండి, ఒక్కటే మ్యాంగో కట్ చేసి పెట్టాను. మ్యాంగో కట్ చేస్తుంటే నా చుట్టుముట్టే ఉన్నారు ఇద్దరు పిల్లలు. ఏం చేస్తున్నావు మమ్మీ, నేను కూడా కట్ చేస్తా, నేను కూడా చేస్తా అని చెప్పి నా పక్కనే కూర్చున్నారు, చూస్తూ ఉన్నారు. మా వాడైతే ఏకంగా నేను చేస్తాలే మమ్మీ, నేనే చేస్తాను చెప్పు అని స్టార్ట్ చేశాడు. కానీ నేనైతే ముక్కలు మాత్రం కట్ చేసి ఇచ్చాను. పిల్లలకి పేరెంట్స్ ఏమైనా చేస్తుంటే దాని మీద ఆసక్తి కలిగి మేము కూడా చేస్తామని ముందుకు వస్తారు కదా. మా వాడికి, మా బాబుకైతే హాస్టల్లో ఉండడం కంటే ఇంటికి వచ్చి ఉండిపోవడమే ఇష్టం అండి. ఎందుకని అడగండి. వాడు మా మీద ప్రేమతో వస్తాడు అనుకుంటాం మేము, కానీ కాదు. ఫోను టీవీ ఉంటుంది కదండి ఇక్కడ, అట్లా టైంపాస్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతాడు. అందుకని వస్తాడు. తర్వాత తెలిసింది మాకు ఆ విషయం, అర్థమైంది. మేము అలాగే అడిగితే, లేదులే మమ్మీ అట్లా కాదు, నేను ఇష్టంతోనే వస్తా, నాకు హాస్టల్లో టైంపాస్ కాదు అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదరా అంటే, ఫ్రెండ్స్ ఉన్నా కూడా నాకు మీరుంటే బాగుంటుంది మమ్మీ అంటాడు. కానీ
మాకైతే ఇంటికి రాగానే ఆ ఫోను టీవీ పట్టుకొని కూర్చుంటాడు కదా, మాకు అట్లనే అనిపిస్తుంటుంది. కానీ కాదని ఇంకొక విషయం ఏంటంటే, అక్కడే హాస్టల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మమ్మీ ఉందా, డాడీ ధాన్విక ఉందా అని అడుగుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత ధాన్వికని అసలు కేర్ చేయడు కదా, అస్సలు పట్టించుకోడు. జస్ట్ అట్లా మాట్లాడి వదిలేస్తాడు అంతే. ఎందుకో మరి హాస్టల్లో ఉన్నప్పుడు అంత ప్రేమ ఎందుకు వస్తుందో మాకు కూడా అర్థం కాదు. కానీ లోపల ఉంటుంది వాడికి ప్రేమ, బయటికి కనిపించదు అంతే. కట్ చేస్తున్నానండి. చూడండి నా పక్కన ధాన్విక కూర్చొని ఎంత వీడియో తీస్తున్నానని చెప్పేసి ఎన్ని ఆటలు ఆడుతుందో. కట్టింగ్ అయితే అయిపోయింది. మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం. ధాన్విక నేను చెప్తా మమ్మీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి అంటా ఉంది. అది వాయిస్ అయితే మీకు వినిపించలేదు, ఒకసారి చూడండి. మధ్యలో అయితే పెట్టినా. ఎట్లా చెప్పాలి అంటే ఇట్లా చెప్పాలి అని చెప్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది. చూడండి, చెప్పింది చెప్పినట్టు చేయడానికే ట్రై చేస్తుంది, చెప్తుంది కూడా. చూస్తుంది వీడియో తీస్తున్నానని చెప్పేసి అక్కడే కూర్చొని ఎదురుగా కూర్చొని చూస్తుంది. స్టార్ట్ అయిందండి మా మ్యాంగో పిక్. చూడండి. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మ్యాంగో పికిల్ చేయబోతున్నాను. అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా ఒక మామిడికాయని తీసుకొని కడుక్కొని దాన్ని తుడుచుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ అది ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక తడి లేని ఒక బౌల్ని తీసుకొని ఆ ముక్కలని అందులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా ధార్మిక కూడా ఎలా చూస్తుందో ఆసక్తికరంగా. చూడండి, ఇలా ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. బౌల్లో వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక్క మామిడికాయకి సరిపడా కారంని వేసుకోవాలి. అంటే 4 టేబుల్ స్పూన్స్ల కారం అన్నమాట. One, 2, 3, 4. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. 1, 2, 3. నెక్స్ట్ ఏం చేయాలి అంటే వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాల పిండిని ఇందులో వేసుకోవాలి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 1, 2. వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి.
దాని తర్వాత దాన్ని కలిపి పెట్టుకోవాలి. ఇవన్నిటి మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలి. 50 ml ఆయిల్ని పోపు చేసుకొని అందులో వేసుకోవాలి. అంటే అలాగే వేసుకోవద్దు, చల్లారిన తర్వాత వేసుకోవాలి. కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ మ్యాంగో పికిల్ని అయితే మేము ఇలా రెడీ చేసాము. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను చేసిన మ్యాంగో పికిల్ని మా అమ్మకి టేస్ట్ చేయమని అయితే అడిగాను. తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెడుతుందో, బాగుందంట. నేను ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చూసారు కదా మా బాబు చేసిన మ్యాంగో పికిల్. టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి. మీరు కూడా ఒక్కసారి కామెంట్ బాక్స్లో ఎలా చేశాడో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. మ్యాంగో పికిల్ అయ్యేసరికి 3 అయ్యింది. లంచ్ చేసేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా రొటీన్ కదండి, ఈవినింగ్ టైంలో కూడా ఇంట్లో పనులన్నీ చేసేసి బయటికి వచ్చాను వరండాలోకి. మా వారైతే కూలర్ని ముందు పెట్టుకున్నాడు రిపేర్ చేద్దామని. ఎందుకు రావట్లేదు, అది కొంచెం రిపేర్ ఉందిలేండి, రావట్లేదు. కొంచెం లోపల చాలా రోజులైంది కదా ఆన్ చేయక, సిలుం పట్టి అట్లా అయిపోయింది. అంతా క్లీన్ చేస్తున్నారు. అక్కడ డాడీకి హెల్ప్ చేసి, ఇక్కడ మమ్మీకి హెల్ప్ చేసి, వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. మా పిల్లలైతే చూడండి, దాన్విక కూడా చేస్తుంది. ఏం చేస్తున్నావు దాన్విక అంటే క్లీన్ చేస్తున్నా అంటుంది. ఏం క్లీన్ చేస్తున్నావు అంటే డస్ట్ క్లీన్ చేస్తున్నా అని చెప్తుంది. మళ్ళీ వీళ్ళకి స్నానాలు చేయించి, పాలు తాగించి, హోంవర్క్ చేయించి స్కూల్కి వెళ్ళాలి కదా. మా వాడైతే ఇంకా 2 days అవుతాయి కానీ వెళ్ళాడంట హాస్టల్కి. 2 days అయిన తర్వాత వెళ్తాడంట. ఇలాగే మీ అందరి ప్రేమాభిమానాలు మాపై ఉంచి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ అయిందండి, నైట్ క్రీమ్ పెట్టేసుకొని పడుకున్నాను. ఇంకా మార్నింగే స్కూల్ ఉంటుంది కదా దానికకి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.